అండుగొర్రెలు తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచి జరుగుతుందని అందరికీ తెలుసు. నార్మల్గా చాలా చిరుధాన్యాలు అయితే తీసుకుంటాం, అందులో కూడా అండుకొర్రలు అనేది ఒకటి అనమాట. ఈ అండుకొర్రలు మామూలు మిల్లెట్స్ మనకి ఎలాగైతే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయో, ఈ అండుకొర్రలు అనేవి కూడా మనకి అలానే మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్, డైజెషన్, అలానే మనకి గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనమాట. అలానే వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. వెయిట్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది తగ్గుతుందనమాట. అలానే ఇంకా మనకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు నుంచి మనకి వచ్చే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది తీసుకోవడం వల్ల అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అండుకొర్రలను తీసుకోవడం వల్ల మన పొట్టలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని వైటమిన్ బి ద్వారా మనకైతే ఈ కొలెస్ట్రాల్ అనేవి తగ్గుతుందనమాట. అలానే మన బోన్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఈ అండుకొర్రలు తీసుకోవడం వల్ల మనకి రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. మనం నార్మల్ మిల్లెట్స్తో ఎలాగైతే రొట్టెలు చేస్తామో అలానే ఈ అండుకొర్రలతో కూడా మనం రొట్టెలు చేసుకోవచ్చు అనమాట. ఈ అండుకొర్రలను అయితే మంచిగా కడిగి పెట్టేసుకునేసి ఎండలో పెట్టేయాలి. ఎండలో పెట్టాక మనం దోరగా ఏగించేసుకోవాలన్నమాట. ఏగించేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మీరు 1 kg అండుకొర్రలు తీసుకున్నారనుకోండి, దీనిలో మీరు 100 గ్రాముల మినపప్పు పిండిని అయితే కలపాలి. ఇలా కలిపాక వాటర్ యాడ్ చేసుకునేసి చపాతీ ముద్ద ఎట్లా చేసుకుంటారో అట్లా చపాతీ బాల్ లాగా చేసుకొని ఎంత ఎక్కువ కలిపితే మీకు రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు రొట్టెలాగా చేసుకొని తినడమే. రుచికి పాటికి రుచి ఉంటుంది, అలానే ఆరోగ్యం పాటికి ఆరోగ్యం కూడా ఉంటుంది. అలానే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.